ఉంది. ఒక మహిళా కౌన్సిలర్తో మహిళా ఎమ్మెల్సీ గారితో అన్నారు, ఏం పీకినాడంటే శాంతాడంత ఉంది చెప్తే 17 మెడికల్ కాలేజీలు, 17,000 సచివాలయాలు, 11,000 క్లినిక్లు, హార్బర్లు, ఎయిర్పోర్ట్లు, బిల్డింగ్స్. మీరు ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా ఒక జగన్ మార్క్ అనేది ఉంటుంది. ఆ మార్క్ అనేది చంద్రబాబు నాయుడు చేయలే. దాదాపు 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు చేయలే. మన ఊర్లో అయినా సరే, ఏ ఊర్లో అయినా సరే, ఏ పల్లెలో అయినా సరే, ఏ పంచాయతీలో అయినా సరే, జిల్లాలో అయినా సరే, మండలంలో అయినా సరే, స్టేట్ అయినా సరే, ఎక్కడైనా సరే ఒక జగన్ మార్క్ అనేది ఉంటుంది. ఎవరు చేయలేనిది చేసినాడు జగన్. ఉదాహరణకు ఈరోజు మనం పెట్టుకున్న మీటింగ్ అందరికీ విదితమే. ఏంటది? కోటి సంతకాల సేకరణ. ఈ కోటి సంతకాల సేకరణ ఎందుకు అంటే, ఇది మన గవర్నర్ రిప్రజెంటేషన్ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు ఈ మంత్ ఎండింగ్. ఎందుకు అంటే 17 మెడికల్ కాలేజీలు మన హయాంలో వస్తే వాటిలో 5 పూర్తి చేసి వాటికి అడ్మిషన్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఉంటే, కానీ వాటిని రాకోకుండా వాటిని వస్తే మన జగన్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు యొక్క కుటిల బుద్ధితో ఆయన రాకుండా చేసినాడు. రాకుండా చేసినాడు, సరే బాగానే ఉందా? మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు ఏం చేస్తున్నాడు? ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల ఎవరికి ఏమైనా నష్టము అంటే మనకే, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా ఏ విధంగా అంటే, రేపొద్దున ఈ ప్రైవేట్ పరం అయిపోతే ఆటోమేటిక్గా కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ వీటి ధర అనేది పెరుగుతుంది. మనకు అమూల్యమైనటువంటిది 2 జీవితంలో. ఒకటి ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి. రెండోది విద్య. ఈ రెండింటిని ప్రైవేట్ పరం చేస్తున్నాడు. విద్య బాగుంటే ఏమవుతుంది? కుటుంబాలు బాగుంటాయి. కుటుంబం బాగుంటే ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అది అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ వైద్యం అనేది దూరం చేయడం వల్ల ఏంటంటే, ఆరోగ్యశ్రీని ఏం చేస్తున్నాడంటే అనారోగ్య పాలు చేసినాడు ఇప్పుడు ప్రజెంట్ కూడా. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఉదాహరణకు ఒక సినిమాలో దాసరి నారాయణ ఒక లైన్ చెప్తాడు, మీ అమ్మకు జలుబు వస్తే అపోలోలో మా